సో వెల్కమ్ టు సిఆర్ టీవీ. ప్రస్తుతం మనం యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలంలో ఉన్నాం. సో మెయిన్గా ఈరోజు మనం రావడానికి ప్రధాన కారణం ఏంటి అని అంటే, సో వలిగొండ మండలంలో కార్పొరేట్ విద్యా వ్యవస్థ, ఒక కార్పొరేట్ విద్యా సంస్థ. సో ఎంత ఘోరమైన పరిస్థితి అంటే విద్యార్థులకు ఎలాంటి ప్రొటెక్షన్ లేదు. సో మనం ఇక్కడ ఉన్నాం కదా, ఒకసారి చూడండి మీరు. స్కూల్కి ఆనుకునే కాలువ ఉంటుంది. ఒకసారి కెమెరా ముందు తీసుకోరా. ఇది కాలువ, ఇది స్కూల్కి ఆనుకుని ఉన్న కాలువ. ఈ కాలువ డైరెక్ట్ మీరు చూడండి, గుర్రపు డెక్కలతోటి ఎంత వెడల్పుగా ఉందో, వాటర్ ఫ్లోటింగ్ ఎట్లా చూడండి ఒకసారి మీరు. సో అదేమో స్కూల్, శ్రీ చైతన్య స్కూల్, కార్పొరేట్ విద్యా వ్యవస్థ, అది కార్పొరేట్ విద్యా సంస్థ అది. సో పిల్లలు ప్రతిరోజు కూడా మార్నింగ్ ఇక్కడ నుంచి వెళ్ళాలి. వ్యాన్లు కానివ్వండి, ఆటోలు కానివ్వండి, బైస్కిల్ కానివ్వండి, బండ్లు కానివ్వండి, బై వాక్ వెళ్ళే విద్యార్థులు కూడా ఇటు నుంచే వెళ్ళాలి. సో పొరపాటున కనుక విద్యార్థులు స్కిడ్ అయితే, జారి పడితే వాళ్ళ ప్రాణాల పరిస్థితి ఏంది చూడండి మీరు. కాలువ ఒకసారి కాలువ క్లియర్ చూపించు, ముందుగా కొంచెం ముందుగా ఈ కాలువ చూపించు. సో గుర్రపు డెక్కలతో సమ్మర్ సీజన్లో, ఎండాకాలంలోనే ఇంత ఘోరంగా ఉందంటే వాటర్ ఫ్లోటింగ్, రేపు రైనీ సీజన్లో పరిస్థితి ఏంది? గుర్రపు డెక్కలతోటి ఇటు నుంచి వ్యాన్ వెళ్తుంటే ఒక్కొక్క వ్యాన్లో దాదాపుగా 100 నుంచి 150 మంది పిల్లలు ఉంటారు. ఆ విద్యార్థులు ప్రమాదవశాత్తు సడన్గా కనుక వ్యాన్ స్కిడ్ అయి కనుక పడితే వందలాది మంది విద్యార్థులు ప్రాణాలు ఎడుకోవాలి, గాలి కలవాల్సిందే కదా. నేను గతంలో కూడా హెచ్చరించిన వీళ్ళకి నేను. ఇది గుర్రపు డెక్కలతో చూడండి మీరు. మనం శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్ దగ్గరికి వెళ్తున్నాం మనం. సో ఈ కాలువ నుంచి మనము పిల్లలు ఎట్లా వెళ్తారు, విద్యార్థులు ఎట్లా వెళ్తారు, ఏమనుకుంటారు అసలు వీళ్ళు? సో అక్కడ నుంచి ఇంత వెడల్పు కాలువలో వాటర్ ఫ్లోటింగ్ ఉంది. సమ్మర్ ఎండాకాలంలోనే ఇంత వాటర్ ఉంది అంటే రేపు రైనీ సీజన్లో ఫ్లోటింగ్ ఎక్కువవుతుంది. సో పిల్లలు ఆడుకుంటూ వెళ్ళడమో, లేకుంటే ఆడుతూ, లేకుంటే సైకిల్ మీద వెళ్ళేటప్పుడు, స్కూల్ నుంచి వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు పిల్లలు ఆడుకుంటూ ఒకరినొకరు నెట్టేసుకుని ఇలా పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? ఒకసారి ముందుకు రా, చూపిద్దాం, స్కూల్ కూడా చూపిద్దాం. ఏమో కాలువ, కాలువలో పిల్లలు పడి వచ్చినా పెద్ద ఎవరు పట్టించుకుంటూ లేడు. ఇది చూడండి, ఇక ఇది పెద్ద బావి లెక్కనే ఉంది. ఇది ఈ గుంతలు చూడండి, ఈ గ్రౌండ్ అది ఏమంటారు దీన్ని? కనీసం పహారు కూడా ఉందా? వెనకాలేమో కంప చెట్లు, వెనకాల చూస్తే కంప చెట్లు, ఇదేమో గుంతలు. కనీసం అక్కడ నుంచి పహారి కూడా ఉందా పిల్లలకి ప్రొటెక్షన్కి? పహారి కూడా లేదు. చూడండి గుంత చూడండి. మీరు ఫీజు కడుతురు కదా, 1,00,000 రూపాయలు ఫీజు కడుతురు కదా, చూడండి ఇగో ఈ గ్రౌండ్, ఈ పరిస్థితి వాళ్ళది. కంప చెట్లు ఇటు ఒకవైపు ఏమో కంప చెట్లు, ఒకవైపు ఏమో ఈ గుంతలు, దాని పక్కన ఏమో కాలువ. ఆ కాలువ గుర్రపు డెక్కలు. ఇంకా ఇక్కడ రేపు వర్షాకాలం వస్తే అది ఫ్లోటింగ్ మామూలుగా ఉంటుంది అది. సో ఇది చూస్తున్నా, బోర్డు చూపించు అక్కడ, ఆ స్కూల్ బోర్డు చూపించు. అది శ్రీ చైతన్య స్కూల్. బోర్డు మాత్రం భలే పెడతారా, తెలంగాణ శ్రీ చైతన్య స్కూల్. ఇది చెరువు, ఇటు చెరువు చూపించు. ఆ స్కూల్కి చెరువుకి ఎంత గ్యాప్ ఉంది చూడండి మీరు. చెరువు అది మన కాలువకి ఎంత గ్యాప్ ఉంది, కాలువను ఆనుకునే ఉంటుంది స్కూలు. ఏమాత్రం కొద్దిగా డిస్టెన్స్ ఉందా? పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు? ఎంఈఓ ఏం చేస్తున్నాడు, డిఈఓ ఏం చేస్తున్నాడు? విద్యార్థుల పేరెంట్స్ ఒక్కసారి ఆలోచించండి. మీ పిల్లల ప్రాణాలు ముఖ్యం, ఈ శ్రీ చైతన్య స్కూల్ ముఖ్యం కాదు మీకు. ఈ వాటర్ ఫ్లోటింగ్ చూడండి ఒకసారి, ముందుకురా, కొంచెం ముందుకురా. ఇక్కడ నుంచి గుర్రపు డెక్కలతోటి ఇంత ఘోరంగా వాటర్ ఫ్లోట్ అవుతుంది. స్కూల్కి చెరువుకి ఏమాత్రం గ్యాప్ లేదు, కొద్ది కూడా గ్యాప్ లేదు. సో పిల్లలు, విద్యార్థులు వచ్చేటప్పుడు చాలా మంది లోకల్ పిల్లలు నడుచుకుంటూ వస్తారు, కొంతమంది ఆ సైకిళ్ళ మీద వస్తారు, కొంతమంది ఆటోలలో వస్తారు, వెహికల్ మీద వస్తారు. సో ఏ మాత్రం గ్యాప్ లేకుండా, ఏ చిన్న గ్యాప్ లేకుండా విద్యార్థుల ప్రాణాలతో చెలగాట మారుతున్న ఈ చైతన్య కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఏం చేయాలి? పేరెంట్స్ ఎట్లా మీరు ఒప్పుకుంటారు దీన్ని? విద్యార్థుల తల్లిదండ్రులు ఒక్కసారి మీరు ఆలోచించండి. గతంలోనే కొంచెం ముందుకురా, ఇట్లా ముందుకురా, అది చూచు చూసాది. ఇదా పరిస్థితి. ఈ చెరువు పక్కన ఇంత పెద్ద వాటర్ ఇట్లా వెళ్తుంది, పక్కనే స్కూల్ ఉంటుంది. ఇక్కడ ప్రొటెక్షన్ ఏం లేదు, ఇక్కడ ప్రొటెక్షన్ కూడా ఏం లేదు. పిల్లలు ఆడుకుంటూ బయటకు వస్తే సడన్గా పడితే ఎవరు ప్రాణాలు పోవాలి? దీనికి బాధ్యులు ఎవరు? వందలాది మంది పిల్లలు వ్యాన్లలో వస్తుంటారు, ఆటోలలో వస్తుంటారు, బై వాక్ వస్తుంటారు. ఆ పిల్లలందరూ పుసుకున్న కాలు జారో, లేకుంటే పుసుకున్న స్కిడ్ అయ్యో జారో అట్లా పడితే వాళ్ళ పరిస్థితి ఏం కావాలి? వాళ్ళ ప్రాణాలు ఎవరు? వాళ్ళ ప్రాణాలు దిక్కెవరు?
సో దయచేసి వలిగొండ మండలంలోని తల్లిదండ్రులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఆలోచించండి. గతంలో కూడా ఏదైతే వలిగొండ మండలంలో ఒక అమ్మాయి కార్పొరేట్ విద్య ఇదే చైతన్య నారాయణలో కార్పొరేట్ విద్యా సంస్థలు చదువుకుంటూ ప్రాణాలు కోల్పోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఆ విషయం మన అందరికీ తెలుసు. అయినా సరే మనము ఇలాంటి కార్పొరేట్ విద్యా వ్యవస్థను ఎంకరేజ్ చేస్తున్నాం. మనం ఇక్కడ హైదరాబాద్లో ఉండాల్సిన ఈ శ్రీ చైతన్య టెక్నో స్కూల్, శ్రీ చైతన్య స్కూల్స్ అన్నీ కూడా చిన్న రూరల్ ఏరియా. వలిగొండ చిన్న మండలము, ఇది చిన్న రూరల్ ఏరియా. ఈ ఏరియాకి వచ్చి గల్లీ గల్లీ తిరుగుతూ అడ్మిషన్లు చేసుకొని పిల్లల్ని గ్యాదర్ చేస్తున్నారు. ఈ కార్పొరేట్ విద్యా వ్యవస్థలో టార్చర్ని పిల్లలు భరించలేరు. మనది రూరల్ ఏరియా, గ్రామీణ ప్రాంతాల విద్యార్థులందరినీ కూడా వీళ్ళు గ్యాదర్ చేసుకొని కార్పొరేట్ స్థాయిలో శ్రీ చైతన్య స్కూల్ వచ్చిందని మీరు సంబరపడుతున్నారు, కానీ అందులో ఏమీ ఉండదు. ప్రెజర్, పిల్లలకి విపరీతమైన టార్చర్ ఉంటుంది, బైహార్డ్ సిస్టమ్ ఉంటుంది, భట్టి సిస్టమ్ ఉంటుంది. పిల్లలకి న్యాయం జరగదు, వాళ్ళ ప్రాణాలకి ప్రొటెక్షన్ లేదు. వాళ్ళకి చదువు ఏమొస్తుంది? వాళ్ళకి చెరువు పక్కన అంటే కాలువ పక్కనే స్కూల్ పెట్టుకున్నటువంటి విద్యా సంస్థ పిల్లలకి ఏం, వాళ్ళ ప్రాణాలకే దిక్కు లేనప్పుడు వాళ్ళకి ఏం చదువుతారు వీళ్ళు? పోనీ సరే, మీ దగ్గర ఇంతకుముందే వస్తున్నాయి, కారులో వస్తుంటే ఒకతను ఫోన్ చేసి, సార్ మీరు నిజంగా వెళ్తున్నారు, చైతన్య స్కూల్ దోపిడీ ఘోరంగా ఉంది వలిగొండ స్కూల్లో అంటున్నారు వాళ్ళు. మీ దగ్గర ముక్కు పిండి ఫీజు వసూలు చేసి సంవత్సరానికి లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు వీళ్ళు. ఇది ఒకటే బ్రాంచ్ కాదు, మన యాదాద్రి భువనగిరి జిల్లాలోనే 4 బ్రాంచ్లు ఉన్నాయి వీళ్ళకు. బీబీనగర్లో ఒక బ్రాంచ్ ఉంటుంది, వలిగొండ, భువనగిరి, మోత్కూరు. సో మన యాదాద్రి జిల్లాలోనే 4 బ్రాంచ్లు ఉన్నాయంటే తెలంగాణ వ్యాప్తంగా ఎన్ని బ్రాంచ్లు ఉండాలి వీళ్ళకి? లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు వీళ్ళు, గవర్నమెంట్ని శాసిస్తారు వీళ్ళు. ఆ విషయం మీకు తెలియదు. మీరు కట్టే ఫీజు, మీ దగ్గర ముక్కు పిండి వసూలు చేస్తున్న ఫీజు లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. పోనీ ఆ లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తారు కదా. టీచర్ల గురించి కూడా మాట్లాడదాం. ఈ కార్పొరేట్ విద్యా సంస్థలలో పనిచేసే టీచర్లకు కూడా ఏమైనా న్యాయం జరుగుతుందా అంటే ఏం న్యాయం జరగదు, వెట్టి చాకరీ చేపిస్తారు వాళ్ళతోటి. సో మీరు చూస్తారు కదా, మీ దగ్గర ఎట్లా డబ్బులు వసూలు చేస్తారంటే వాళ్ళు, మీరు పుస్తకాలు బయట కొనుక్కోవద్దు, నోట్బుక్లు బయట కొనుక్కోవద్దు, టై, బెల్ట్, యూనిఫామ్, పెన్ను, ఎవ్రీథింగ్ మీ దగ్గర స్కూల్లోనే కొనుక్కోవాలి. వాటిపైన లక్షల రూపాయలు ఆదాయం వస్తుంది వాళ్ళకు. ఒక్కరోజు లేట్ అయినా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెడతారో మీకు తెలియదు. ఆ ఫీజుల గురించి మీరు దేనికోసం ఈ కార్పొరేట్ విద్యా సంస్థను ఎంకరేజ్ చేస్తున్నారు? విద్యార్థుల తల్లిదండ్రులకి దయచేసి నేను మీకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి మంచి మార్క్స్ వస్తున్నాయి, అక్కడికి పెద్దగా ఏం లేదు. మీరు దయచేసి ఈ కార్పొరేట్ విద్యా సంస్థల్ని కోఆపరేట్ చేయకండి, మీరు ఎంకరేజ్ చేయకండి. మీ దగ్గర లక్షల కోట్ల రూపాయలు వీళ్ళు వసూలు చేస్తున్నారు. పోనీ ఆ డబ్బులతో వాళ్ళు పనిచేసే టీచర్లకి న్యాయం జరుగుతుంది అంటే టీచర్లకు కూడా న్యాయం జరగట్లేదు. మీ పిల్లలకి మీ పిల్లలకి, మీ పాపకి, మీ బాబుకు చదువు చెప్పేటువంటి విద్యా బుద్ధులు నేర్పేటువంటి ఉపాధ్యాయులకు కూడా న్యాయం జరగట్లేదు. కార్పొరేట్ విద్యా సంస్థల్లో పనిచేసే ప్రతి ఒక్క టీచర్ కూడా బానిసే. వాళ్ళకు కేవలం 10 నెలల జీతం మాత్రమే ఇస్తారు, సమ్మర్లో జీతం ఇయ్యరు, వెట్టి చాకరీ చేయించుకుంటారు, వాళ్ళతోనే ఫీజు వసూలు చేయించుకుంటారు, వాళ్ళతోనే పాఠాలు చెప్పిస్తారు, వాళ్ళతోనే అడ్మిషన్లు చేపిస్తారు, వాళ్ళతోనే స్కూల్ నడిపిస్తారు. కానీ వాళ్ళ జీతాలు తిప్పి కొడితే 10 నుంచి 20 వేల రూపాయలు మాత్రమే. వాళ్ళకు న్యాయం జరగట్లేదు. సరే, అది పోగా మీరు ఎట్లాగో జాయిన్ చేసిన కదా పిల్లల్ని, మీ పిల్లలకి న్యాయం జరుగుతుందా అంటే పిల్లలకు న్యాయం జరగదు. వీళ్ళ క్వశ్చన్ పేపర్లు వేరు, వీళ్ళ మెటీరియల్ వేరు, వీళ్ళ పుస్తకాలు వేరు, వీళ్ళ నోట్బుక్లు వేరు. సంబంధాన్ని సిలబస్ తీసుకొచ్చి పిల్లల మీద రుద్దుతారు. ఆ స్టూడెంట్ ఐక్యూ పవర్ ఎంత, ఆ స్టూడెంట్కి ఏ లెవెల్, ఏ స్టేజ్లో కూడా చూడగలరు. బైహార్డ్ సిస్టమ్. ఫీజులు వసూలు కావాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్లు అయితే అన్రీజనబుల్, అసలు అర్థమే ఉండదు. వాళ్ళకి ఎప్పుడైతే ఫీజులు అవసరం ఉంటాయో అప్పుడు ఎగ్జామ్ పెడతారు. ఎగ్జామ్ పెట్టిన తర్వాత ఏం చేస్తారు? అదే ఎగ్జామ్ హాల్ టికెట్ ఇవ్వాలి కదా, హాల్ టికెట్ ఇవ్వాలంటే ఫీజు కట్టాలి. సో ఫీజు కట్టిన వాళ్ళకి మాత్రం హాల్ టికెట్ ఇస్తాం, లేకుండా మీ పిల్లలకి ఎగ్జామ్ పెట్టాము. ఇది ఒక లాజిక్. ఇది దేనికోసం అంటే ఈ లాజిక్ ఫీజు వసూలు చేయాలి. పేరెంట్స్ నుంచి ఫీజు బాగా వసూలు చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి. ఎగ్జామ్ పెట్టాలి అంటే స్టూడెంట్కి ఎగ్జామ్ రాయాలంటే స్టూడెంట్కి హాల్ టికెట్ కావాలి. ఆ హాల్ టికెట్ కావాలంటే ఫీజు కట్టాలి. ఇది వాస్తవంగా ఒకసారి ఆలోచించండి మీరు. ఈ చిన్న ఏరియాలో, ఈ చిన్న రూరల్ ఏరియాస్ కార్పొరేట్ విద్యా సంస్థలు వచ్చి పేరెంట్స్ని విపరీతంగా ముక్కు పిండి ఫీజు వసూలు చేసుకుంటూ, పేరెంట్స్ని ఇబ్బందులు పెట్టుకుంటూ, లక్షల రూపాయల ఫీజు వసూలు చేసుకుంటూ విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థలను ఎంకరేజ్ చేయకండి. దీనికి సాక్ష్యం మీరే చూడండి. గతంలో వలిగొండలో ఒక అమ్మాయి కార్పొరేట్ విద్యా సంస్థల్లో చదువుకుంటూ వాళ్ళు టార్చర్ భరించలేక, ఫీజు టార్చర్ భరించలేక, ఫ్యాకల్టీ టార్చర్ భరించలేక ఆత్మహత్య చేసుకుంది. మనం మళ్ళీ ఎంకరేజ్ చేద్దాం ఈ స్కూల్ని. చూద్దాం రండి ఒకసారి. చూడు మీరు సరే, అదంతా సిస్టమ్ పక్కన పెడితే ఇది చూడండి, ఇది ఎంత డేంజర్ చూడండి. సో ఎంత డేంజరస్గా ఉన్నప్పటికీ వీళ్ళకి పర్మిషన్ ఎందుకు ఇస్తారా అంటే వీళ్ళు డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి, కార్పొరేట్ విద్యా సంస్థలు కదా, డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి. చూడండి, ఇది చూడండి.
ఏమైనా గట్టిగా చూపించు ఒకసారి, జూమ్ పెట్టి చూపించు. ఏమైనా గ్యాప్ ఉందా? ఇది కాలువ, ఇది స్కూల్. ఇదే కాలువ, ఇది స్కూల్. ప్రొటెక్షన్ ఇది పిల్లలకి. మీరు మీ పిల్లల్ని చదువుకోనికి పంపిస్తురా, పిల్లలు ప్రాణాలు తీసుకుంటారా? మీరు ఈ కాలువ కనుక్కొని స్కూల్ ఉంటుంది, దీనికి పహారీ కూడా లేదు, సెక్యూరిటీ లేదు. ఎంత దారుణం ఇది. అంటే వీళ్ళని ఎవరు ఎందుకు ఏమన్నారు అంటే, వీళ్ళు డబ్బున్నోళ్ళు, వీళ్ళు పెద్ద పెద్ద విద్యా సంస్థలు నడిపేటోళ్ళు. వీళ్ళ వెనకాల మినిస్టర్లు ఉంటారు, మా ఎమ్మెల్యేలు ఉంటారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు ఉంటారు. కాబట్టి ఏం చేసినా నడుస్తుంది. ఇది మెయిన్ గేటు, మెయిన్ గేటు. ఇది కాలువ, పిల్లలు. ఈ స్కూల్ వ్యాన్లకు కూడా అసలు వీళ్ళకు ఫిట్నెస్ ఉందో లేదో తెలియదు. ఇది పరిస్థితి. ఇంత ఘోరమా? సార్ చూసారా, పైన కనీసం బోర్డు కూడా లేదు. శ్రీ చైతన్య స్కూల్ అని బయట పెట్టుకుంటారు వీళ్ళు, లోపల బోర్డు కూడా లేదు. అరే ఇన్ని బ్రాంచ్లకు ఎట్లా పర్మిషన్ ఇస్తారు? బాత్రూమ్ చూద్దాం ఒకసారి అండి. అబ్బో, బాత్రూమ్లో అయితే భలే ఉన్నాయి కదా, పైన కప్పే లేదు అసలు. ఇది బాత్రూంలో పై కప్పు ఉందా? బాత్రూంలోకి పై కప్పు ఉందా? మళ్ళీ లోపల పర్లేదా? ఓపెన్ బాత్రూమ్. ఇగో పైన కప్పే లేదు అసలు. పిల్లలు ఎట్లా రావాలి? పైన క్లాస్ రూమ్ నడుస్తుంటాయి, విండోస్ ఉన్నాయి. అమ్మాయిలు వచ్చి ఇప్పుడు వాష్రూమ్ పోవాలంటే అమ్మాయిల పరిస్థితి పైన కప్పే లేదు అసలు. బోర్డు మాత్రం బలే పెడతారు, శ్రీ చైతన్య స్కూల్ 1-1-4-4-6-6-10-10 అన్ని మాయ అంటారు వీళ్ళు. ఇది చూస్తే ఈ మాయ ఇంత. కనీసం బాత్రూంలకు పై కప్పు లేదా? లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. పిల్లలకి ఏ విధంగా వీళ్ళు ప్రొడక్షన్ ఇస్తున్నారు? మంచిగా పైన కప్పు ఉంది అసలు. వీళ్ళకి వచ్చే మార్కుల కంటే గవర్నమెంట్ స్కూల్ బ్రహ్మాండంగా వస్తున్నాయి మార్కులు. ఇంకా ఆడ విండోస్ చూడండి, విండోస్ ఓపెన్గా ఉంటాయి. ఇక్కడ క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ కూర్చుంటారు. అమ్మాయిలు ఎవరన్నా వాష్రూమ్కి రావాలంటే ఎట్లా పరిస్థితి? ఏంది పరిస్థితి? బడిదా అడిగేటోడు ఎవరు లేడు. ఇక్కడ ఏం చేశారంటే చిన్నగా పహారీ కూడా లేదు, ఏం లేదు. జస్ట్ కొన్ని కడీలు నాటిరు. వెంచర్కి ఇస్తాం కదా మనం, వెంచర్కి వేసినాడు. కడీలు నాటిరు. ఆ కడీలకి అవి జాలి వేసిరు. ఇక బాత్రూమ్ డోర్ చూద్దారండి ఒకసారి. ఇగో బాత్రూమ్ డోర్ ఇది. ఇది ఇక గోడ, కనీసం గోడ కట్టడానికి లేదా? లక్షల రూపాయలు ఏం చేస్తారు మీరు పిల్లలకి? ఇగో కేవలం ఒక జాలి వేసిరు. ఇక్కడ మంచిగా కడీలు నాటిరు. వెంచర్ చుట్టూ వేస్తారు కదా, అంటే వీళ్ళకి అలవాటే కదా వెంచర్లు చేయడము, వ్యాపారం చేయడము. కాకపోతే వాళ్ళు భూములతో వ్యాపారం చేస్తారు, వీళ్ళేమో విద్యార్థుల బతుకుతూనే వ్యాపారం చేస్తారు. ఇది వీళ్ళ గ్రౌండ్. మంచిగా తెలంగాణ ఫోటో వేసారు, మంచిగా స్కూల్ బస్ అని తెలంగాణ ఫోటో వేసి శ్రీ నలంద ఎడ్యుకేషన్ సొసైటీ అట. పూర్వం ఇదేంద్రో, ఇంకా నలంద ఎడ్యుకేషన్ సొసైటీ ఏంది? శ్రీ చైతన్య స్కూల్ అని బోర్డు పెడితే నువ్వు కింద నలంద ఎడ్యుకేషన్ సొసైటీ. ఈ వ్యాన్లు చూద్దాం. గతంలో కూడా హెచ్చరించినా కూడా వీళ్ళు గాలికి వదిలేసి వీళ్ళు ఏం చేస్తారులే అంటే అడిగేటోడే వాళ్ళు లేడు కదా, వీళ్ళకి ఏం చేయలేరు, వీళ్ళతో ఏం కాదు. ఎందుకంటే డబ్బు ఉన్నోళ్ళు కాబట్టి వీళ్ళ వెనకాల రాజకీయ నాయకులు ఉంటారు, ఆఫీసర్లు ఉంటారు, అందరు ఉంటారు. గేట్ కూడా ఓపెన్ ఉంది కదా, కనీసం ఫైర్ కూడా లేదు దీనికి. అరే ఇది కనీసం ఫైర్, రేపు ఏదైనా ప్రమాదం జరిగితే అగ్ని రావాలి కదా, మన ఫైర్ ఇంజిన్ అయితే రావాలి కదా. వీళ్ళు ఏమంటారు అంటే G+1 కాబట్టి పర్మిషన్ అవసరం లేదు అంటారు వీళ్ళు. G+1 ఉంటే మాత్రం ఫైర్ అవసరం లేదు, పర్మిషన్ అవసరం ఉండదు అంటారు వీళ్ళు. మరి ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంది? అంటే వీళ్ళు లాకులు వేసి ఉన్నారంటే హాలిడేస్ కాదు. మీరు పొరపాటు పడకండి. ఈ రూమ్లో లాక్ వేసి ఉన్నాయి అంటే టీచర్లకు హాలిడేస్ అని కాదు దీని అర్థము. ఇంకో 1 అవర్ ఆగండి, వీళ్ళందరూ టీచర్లు వస్తారు. వీళ్ళంతా ఇప్పుడు గల్లీ తిరుగుతున్నారు అడ్మిషన్ల కోసం. ఇక్కడ స్కూల్కి అన్ని రూమ్లకి లాక్ వేసి ఉన్నాయి అంటే సమ్మర్ హాలిడేస్ కాదు. మనం పొరపాటు పడుతున్నట్టే. నాకు తెలిసి ఏ అరూరో లేకుంటే ఏ నాతల్లగూడమో లేకుంటే ఏ నాగారమో తిరుగుతారు వీళ్ళు. గల్లీ తిరుగుతున్నారు టీచర్స్ కాబట్టి అడ్మిషన్ కోసం పోయి ఉంటారు. ఒక 1 అవర్ మనం వెయిట్ చేస్తే టీచర్లు అందరూ వస్తారు. ఇవి వేసుకోవడం ఇది. ఇది
సో ఇది ఇది పరిస్థితి అండి. శ్రీ చైతన్య కార్పొరేట్ విద్యా సంస్థ యొక్క పరిస్థితి ఇది. నేను మళ్ళీ చెప్తున్నా, CRTV జర్నలిస్ట్ చిరంజీవిగా మాట్లాడుతున్నా. వలిగొండ మండలంలోని ప్రతి ఒక్క తల్లిదండ్రులు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా, లక్షల రూపాయల ఫీజు వసూలు చేస్తే, లక్ష రూపాయల ఫీజులు కడితే చదువు రాదు. స్టూడెంట్కి ఐక్యూ పవర్ ఉండాలి. వీళ్ళ మెథడ్ వేరు, వీళ్ళ టీచింగ్ విధానం వేరు. క్వశ్చన్ పేపర్కి ఆన్సర్ షీట్కి సంబంధం లేని క్వశ్చన్ తయారు చేస్తారు వీళ్ళు. మీరు అనుకుంటారు మా పిల్లలకి రోజు ఎగ్జామ్ పెడుతున్నారు, వారానికి ఎగ్జామ్ పెడుతుంది మీరు అనుకుంటారేమో, కానీ అది రోజు ఎగ్జామ్ పెడితే మీ పిల్లలకి చదువు రావాలి కాదు. వీళ్ళకి ఎప్పుడైతే ఫీజు అవసరం ఉంటుందో అప్పుడు ఎగ్జామ్ పెడతారు వీళ్ళు. ఆ ఎగ్జామ్ పెట్టాలంటే వీళ్ళకి హాల్ టికెట్ ఇవ్వాలి కదా. ఆ హాల్ టికెట్ కోసం పిల్లలు వచ్చి మీ దగ్గరకు వచ్చి గట్టి ఏడుస్తారు, మీరు ఫీజులు కడతారు. ఫీజుల కోసమే కార్పొరేట్ విద్యా సంస్థల్లో ఫీజులకు మీరు కట్టే ఫీజుల వల్ల మీ పిల్లలకి న్యాయం జరగదు, మీ పిల్లలకి విద్యా బుద్ధులు నేర్పేటువంటి టీచర్లకి న్యాయం జరగదు. దీని చైర్మన్ ఎక్కడ ఉంటాడో తెలుసా మీకు? మీరు ఎవరైనా చూసిరా? శ్రీ చైతన్య స్కూల్, తెలంగాణ స్కూల్ యొక్క చైర్మన్ లేకుండా డైరెక్టర్ మీరు ఎప్పుడైనా చూసిరా? ఆడ మంచిగా ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చుంటాడు, లక్షల రూపాయలు కట్ట మీద కూర్చుంటాడు ఆయన. ఈ కింద అంత ప్రిన్సిపాల్ బానిసలే, ఏజిఎం బానిసలే, డీజీఎం బానిసలే, టీచర్లు బానిసలే. ఈ బానిసలు అందరూ చెవి కింద పెట్టుకుంటారు కదా. మీకు ఘోరాది ఘోరం. వీళ్ళకి మీటింగ్లు చూడాలి. ఇంకా మీరు కార్పొరేట్ విద్యా సంస్థల మీటింగ్లు ఎట్లా మాట్లాడో తెలుసా మీకు? అన్పార్లమెంటరీ వర్డ్స్. వీళ్ళు టీచర్లు గారు, ఆయన ఏజిఎం గారు, ఆ చైర్మన్ అట్లాంటి మాటలు వస్తాయి. సో ఓవరాల్గా నేను ఏమంటున్నా అంటే, ఆలోచించండి. పిల్లల భవిష్యత్తును ఆడుకుంటున్నటువంటి ఇలాంటి కార్పొరేట్ విద్యా సంస్థలని తరిమి కొట్టండి. మీ పిల్లల ప్రాణాలకి ప్రొటెక్షన్ లేదు, మీరు కంటే ఫీజులకి ఏం న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు మీరు. సో థ్యాంక్ యూ. CRTV సిగ్నేచర్ ఆఫ్ చిరంజీవి. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోండి, ఎక్కడ సమస్య ఉన్న CRTV అక్కడే ఉంటుంది. సమస్య తీరేంత వరకు CRTV మీతోనే ఉంటుంది.